Hello, good evening, sir. Rajesh sir. Good evening, Kwek Pachin. రాజేష్ సార్ మీరు బిజీగా ఉన్నారా? వాటర్ అండ్ ఫుడ్ సార్. సార్ నా వాయిస్ వస్తుందా? ఇవ్వండి సార్. వస్తుంది సార్, వస్తుంది. వెల్కమ్ సార్. ఇంకా ఇవ్వలేదు. వెల్కమ్. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ వాయిస్ క్లియర్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇవ్వండి సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్ఫర్మేషన్. ఇందాక ఒక వీడియో పెట్టాను నేను యూట్యూబ్లో, చూసారు అందరూ? మన శిల్ప సార్ పెట్టారు గ్రూప్లో, పెట్టారు పోస్ట్లో అన్ని ఇమేజ్లు అవన్నీ కలిపి ఒక చిన్న వీడియో చేశాను, చూసారా? అందులో ఒకసారి నేను షేర్ చేస్తాను నేను. చూసారు? హలో, చూసాం సార్, చూసాం. ఏమైనా అర్థమైందా సార్ అందులో? మెటావర్స్ స్క్రీన్ గురించి షేర్ ఆఫ్ అయిందా అది? అవును సార్, ఆఫ్ అయింది కదా? స్క్రీన్ షేర్ అవుతుంది సార్. స్క్రీన్ షేర్ వీడియో అవుతుంది. అయితే ఆఫ్ అయింది. వీడియో ఆఫ్ అయింది. ఓకే. ఇందులో సార్ చూస్తాను ఫొటోస్ కూడా. ఇది మనకు సూర్య సార్ ఒక 1 వీక్ బ్యాక్ పెట్టారు మనకి గ్రూప్ లో. రాజేష్ సార్ వచ్చే వరకు చిన్నగా మాట్లాడుతున్నాం. ఏం చేస్తుంది టీవీ సినిమా అన్నది ఇక్కడున్న ఫోటోలో నేను అక్కడ వీడియో చూపించాను. గేమింగ్, అది గేమింగ్ సంబంధించి
డాక్టర్స్ యూజ్ చేస్తారు మెటావర్స్. సర్జరీస్ లో డాక్టర్స్ యూజ్ చేసేటువంటి అవకాశం. ఇక్కడ ఇది ఒక కాన్ఫరెన్స్ లాగా ఉంది. ఇది ఒక పార్టీ వేర్ అనుకోవచ్చు. ఇది ఒక ఆఫీస్ లో ఇది ఒక డిఫెన్స్ సంబంధించి, ఇక్కడ గ్రీన్ హౌస్ సంబంధించి, ఇది కూడా డిఫెన్స్ సంబంధించి, అంటే ఎయిర్ ఫోర్స్ లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ, అలాగే ఎయిర్ ఫోర్స్ లో, పోలీస్ డిపార్ట్మెంట్ లో, నేవీలో, పెద్ద పెద్ద హోటల్స్ లో కూడా, స్టార్ హోటల్స్ లో కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇదంతా కూడా డిఫెన్స్ సంబంధించి. ఆర్మీలో కూడా, స్పేస్, ఇది నేవీకి సంబంధించి, ఇది వచ్చి మొత్తానికి ఏదో టెక్నాలజీ సంబంధించి, ఇది కూడా హాస్పిటలైజ్ అయినటువంటి పేషెంట్స్ సంబంధించినటువంటి విషయాలు. సో ఇవన్నీ ఎందుకంటే సార్, పీవీసీ మెటా బ్యాక్ అండ్ లో, బ్యాక్గ్రౌండ్ లో చేస్తున్నటువంటి పీవీసీ మెటా డెవలప్మెంట్ కోసం చేస్తున్నటువంటి వర్క్ ఏమేం చేస్తుంది పీవీసీ మెటా వర్క్ అంటే, అన్ని విషయాల్లో మనం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి విషయంలో, ప్రతి విషయానికి సంబంధించి పీవీసీ మెటా బ్యాక్ ఎండ్ లో వర్క్ చేస్తుంది. సార్ వాయిస్ వస్తుందా నాది? వస్తుంది సార్, వస్తుంది. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం మళ్ళీ వస్తా. సార్ మీ వాయిస్ రావట్లేదు సార్, వీడియో కూడా రావట్లేదు. సార్ సార్ నాది ట్రస్ట్ ఎప్పుడు ప్రాబ్లం ఇస్తూనే ఉంది. వాయిస్ వస్తుంది సార్. వస్తుంది, నాకు మిస్బిహేవ్ చేస్తుంది ట్రస్ట్ వాళ్ళకి. పొటెన్షియల్ ప్రాబ్లం ఉంది. మనం మీరు వీడియో చూసారు, ఆ వీడియోలో ఏముందంటే సార్, పీవీసీ మెట్ ప్యాకెట్ లో చేస్తున్నటువంటి వర్క్ అది. అన్ని అంశాల పైన హలో చెప్పండి సార్. అన్ని అంశాలపైన పీవీసీ మెటా వర్క్ చేస్తుంది. మెటావర్స్ తీసుకురావాలి, మెటావర్స్ లో పీవీసీ మెటా ఇంక్లూడ్ చేసుకుంటుంది. పీవీసీ మెటాలో మెటావర్స్ ఇంక్లూడ్ చేసుకుంది. ఎందుకంటే ఈ మెటావర్స్ ఇంప్లిమెంటేషన్ జరిగిందంటే అన్ని రంగాల్లో మెటావర్స్ యూజ్ చేస్తారు కాబట్టి పీవీసీ మెటా వాడకం అనేది ఎక్కువ పెరుగుతుంది వరల్డ్ వైడ్. పీవీసీ మెటా మొట్టమొదటిసారిగా మెటావర్స్ పైన పనిచేస్తున్నటువంటి క్రిప్టో కరెన్సీ కాబట్టి
దీన్ని చూసి చాలా కరెన్సీలు ఇదే దారి పట్టొచ్చు, అది తర్వాత విషయం. కానీ మొదటిగా పీవీసీ మెటా ముందు అడుగులు వేసి ఆల్రెడీ మన వ్యాలెట్ లో కూడా మెటాకు సంబంధించినటువంటి రివార్డ్స్ కూడా పెట్టించింది కాబట్టి, సో ఫస్ట్ కరెన్సీ క్రిప్టో కరెన్సీ పీవీసీ మెటావర్స్ తీసుకొని వస్తుంది. మెటావర్స్ లాంచ్ అయినప్పుడు, పబ్లిక్ లోకి వచ్చినప్పుడు, మెటావర్స్ లో యూజ్ చేసేటువంటి క్రిప్టో కరెన్సీతోనే మెటావర్స్ లో మనం వాడగలుగుతాం. ఏదైనా క్రిప్టో కరెన్సీ ఉంటేనే మెటావర్స్ లో మనం యూజ్ చేసుకోగలుగుతాం కాబట్టి పీవీసీ మెటావర్స్ సపోర్ట్ చేసేటువంటి మెటావర్స్ ని వాడేటువంటి విధానాలు పీవీసీ మెటా టోకన్ కి కానీ కాయిన్ కానీ ఉంటాయి కాబట్టి అందరూ కూడా పీవీసీ మెటా కొనడానికి ముందు వస్తారు. ఎందుకంటే ఫస్ట్ బిగినింగ్ లో ఏదైనా కొత్త విషయాన్ని ఆతృతగా ఎక్సైటింగ్ గా పబ్లిక్ అంతా కూడా చూడడానికి ప్రయత్నం చేస్తారు. మెటావర్స్ అంటే ఇది దాదాపు కొన్ని దశాబ్దంగా మెటావర్స్ పైన పనిచేస్తుంది. సైంటిస్టులు, టెక్నాలజిస్టులు అందరూ కూడా కొన్ని దశాబ్ద కాలం పైన, అది 1950 నుంచి అనుకుంటా, నాకు తెలిసిన విన్నాను, చదివాను. అప్పటి నుంచి కూడా మెటావర్స్ కోసం వాళ్ళు వినూత్నంగా దాన్ని ఇన్నోవేషన్ చేస్తూనే ఉన్నారు అనమాట. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక కొలిక్కి వచ్చింది. ఆల్రెడీ విఆర్ హెడ్సెట్లు, ఏఆర్ హెడ్సెట్లు వచ్చిన తర్వాత ఆల్రెడీ వచ్చాయంటే అర్థం ఏంటంటే మెటావర్స్ తొందరలో ఇంకా లాంచ్ చేయబోతున్నామని యూజ్ కేసు తీసుకొస్తారని అర్థం. సో మెటావర్స్ వచ్చినప్పుడు మెటావర్స్ తో ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా క్రిప్టో కరెన్సీతో యూజ్ చేస్తారు కాబట్టి, మొట్టమొదటిగా క్రిప్టో కరెన్సీ మెటావర్స్ యూజ్ చేసేది పీవీసీ మెటా కాబట్టి చాలా మంది ఎక్సైటింగ్ గా బయింగ్ జరుగుతుంది పీవీసీ మెటా. చాలా మంది పీవీసీ మెటా యూజ్ కేసు కూడా మనకు ఉంది. ఈ మెటావర్స్ లో విప్లవాత్మకంగా బీభత్సంగా పీవీసీ మెటా యూజ్ కేసు జరుగుతుంది. ఎన్ని అంశాలు ఉన్నాయి చూడండి, అన్ని అంశాల్లో కూడా ఇప్పుడు ఇందాక మనం చూసిన ప్రతి అంశంలో కూడా పీవీసీ మెటా యూజ్ చేయడానికి అవకాశం ఉంది. పీవీసీ మెటా ఎక్కువ యూజ్ కేసు జరిగితే, ఎక్కువగా వాడబడితే ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్ గా రేటు పెరుగుతుంది. రేటు గురించి ఎవరు కూడా వేరే ఆలోచనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పెరుగుతుంది రేటు. పీవీసీ మెటా రేట్ ఇంక్రిమెంట్స్ అనేది బీభత్సంగా జరుగుతుంది. డాలర్స్ ఇంక్రిమెంట్స్ అనేది ఇంక్రీజ్ అనేది బీభత్సంగా జరుగుతుంది. నేను అదే చెప్తాను చాలా సార్లు, ఊహించిన విధంగా పీవీసీ మెటా ఒక జర్నీ ఉండబోతుంది. మనం పీవీసీ మెటా సిస్టమ్ కి జర్నీ చేస్తే ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. చాలా ఉన్నాయి సార్ పీవీసీ మెటా ఇంప్లిమెంట్ దశలో తీసుకొస్తే ఎట్లా ఏ రకంగా పీవీసీ మెటా యూజ్ చేయబోతామో తెలిసినప్పుడు పబ్లిక్ కి అప్పుడు ఉంటుంది అసలు మజా. పీవీసీ మెటా పవర్ ఏంటో అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఏం తెలియలా, ఎందుకంటే అన్ని విషయాలు కూడా క్లోజ్ గా ఉన్నాయి, ఓపెన్ అప్ అవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా 1 or 2 days లోనే కొత్త అప్డేట్ మనకు పాత అప్డేట్ తీసేసి కొత్తగా ఏదో నోట్ పెట్టబోతుంది. ఆ నోట్ లో ఏ అంశాలు ఇస్తారో సిస్టమ్ అన్నది తెలియదు మనకి. ఆ అంశాలు ఇచ్చిన తర్వాత దాన్ని బట్టి మనము పీవీసీ మెటా నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవచ్చు. అది యాక్చువల్ నేను మొన్న నోటిఫికేషన్ తీసేసినప్పుడే ఆ రోజు నైటే వస్తుంది అనుకున్నాను, రాలేదు. రేపు ఎల్లుండి వచ్చేయచ్చు, లేకపోతే ఈ వారం వస్తుందో తెలియదు. చాలా బాగుంటుంది సార్ ఫ్యూచర్ పీవీసీ మెటాలో. మీరు చాలా మంది ఎందుకో వెనకడి చేస్తున్నారంటే దానికి కూడా రీజన్స్ ఉన్నాయి. మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం, ఈ రకంగా ఉంది కాబట్టి సార్ మాకు కొంచెం వెనకడుగు వేసేటువంటి ఆలోచనలు వస్తాయి, సహజంగా వస్తాయి. ప్రజెంట్ జరుగుతున్నటువంటి తీరు ఆ విధంగా ఉంది కాబట్టి ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చి ఆలోచించగలగాలి సార్. నేను మొన్న చెప్పాను, చూడని దాన్ని చూడడం, కనిపించిన దాన్ని నాకు అది కనిపిస్తుంది ఖచ్చితంగా,
చూడని దాన్ని, చూడలేని దాన్ని నేను ఖచ్చితంగా చూస్తాను, పొందలేని దాన్ని నేను ఖచ్చితంగా పొందుతాను దాన్ని అనేదాన్ని నమ్మకం పెట్టుకొని మనం జర్నీ చేయాలి. అయితే పాజిటివ్ గా వెళ్ళడం. మీరు జనరల్ గా నేను వెబ్సైట్లో చాలా డాక్యుమెంటరీస్ చూస్తూ ఉంటాను, తర్వాత స్టోరీస్ వింటూ ఉంటాను, పెద్ద పెద్ద లీడర్స్ యొక్క లైఫ్ స్టైల్స్ చదువుతూ ఉంటాను. తర్వాత ఇవన్నీ నేను నాకు ఒక అలవాటు. నాకు ఇంటర్ చదివేటప్పటి నుంచి ఆ తెలుగు లెక్చరర్ ఒకటే ఉండేవాడు. ఆయన చెప్పాడు, ఇవన్నీ తెలుసుకుంటే నీకు తెలియని శక్తి మీలో డెవలప్ అవుతుంది అని ఆయన చెప్పారు. అప్పటి నుంచి నాకు అలవాటు అయింది. ఇవన్నీ చదువుతా చదువుతా వినడం, ప్రాక్టీస్ చేయొచ్చు, బుక్స్ చదవడం, వెబ్సైట్లు వెతకడం, ఇవన్నీ చేయడం వల్ల అవన్నీ తెలుసుకొని ఒక పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్ ఉన్నప్పుడు ఏ విషయం తీసుకున్నా కానీ దాంట్లో నుంచి ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే అందులో పాజిటివ్ గా చూడడానికి అలవాటు పడతాడు. వాడి మైండ్ ఆ విధంగా ట్రైన్ చేయబడుతుంది. ఏ దాన్ని కూడా ఫెయిల్యూర్ గా చూడు. ఏ పని చేసినా ఆ పని అయ్యో ఇది ఇట్లా జరుగుతుందా, జరగదేమో అనే క్వశ్చన్ మార్క్ ఆ వ్యక్తికి ఉండదు. ఇది అలవాటు చేసుకోవాలి. ఇలాంటి విషయాలు మన సెషన్లో గత 2-3 సంవత్సరాలుగా చాలా సార్లు అవుట్ ఆఫ్ సబ్జెక్ట్, ప్రీవియస్ మాట సబ్జెక్ట్ పైన చాలా విషయాలు చెప్పారు, జనరల్ విషయాలు. ఇవన్నీ కూడా అత్యంత శక్తి కలిగినటువంటి విషయాలు సార్ ఇవి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే సక్సెస్ఫుల్ అయినటువంటి వ్యక్తులు వాళ్ళు చేసే పనిలో వెనక్కి తిరిగి చూసుకోకుండా ముందుకే వెళ్ళారు కాబట్టి వాళ్ళు ముందున్నారు. క్రిప్టో కరెన్సీ గురించి మనకు బాగా తెలుసు. నెక్స్ట్ జనరేషన్స్ క్రిప్టో కరెన్సీ రాజ్యం వెళ్ళబోతుందని తెలుసు. పీవీసీ మెటా యొక్క మామూలుగా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలంటేనే, ఒక పెళ్లి చేయాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలంటే ఆ యొక్క కాయిన్ యొక్క బ్యాక్గ్రౌండ్ చూడాలి, దాని యొక్క విధానాలు, విధులు ఏ విధంగా ఉన్నాయి, భవిష్యత్తులో ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసి అడ్డదిడ్డంగా మనం పెట్టుబడి గుడ్డిగా పెట్టలేము, పెట్టకూడదు, పెడితే నష్టపోతాం. సో ఆ రకంగా పెట్టుబడి పెట్టే విషయంలో పీవీసీ మెటల్లో పెట్టుబడి పెట్టిన దాని గురించి మాట్లాడితే చాలా నమ్మకమైనటువంటి పెట్టుబడులు పీవీసీ మెటల్లో మనం పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్, ప్రతి పైసా కూడా చాలా నమ్మకంగా మనం ఉండొచ్చు. ఎందుకంటే సిస్టమ్ ఆ విధంగా ఉంది. ఒక నెగిటివ్ నేను మాట్లాడను, ఒక నెగిటివ్ పాయింట్ నేను చెప్తాను. నేనే మాట్లాడతాను నెగిటివ్. ఒకవేళ పీవీసీ మెటా సిస్టమ్ కొలాప్స్ అయిపోయింది, ఇక ఇది ముందుకు వెళ్ళదు, ఇంక వెళ్ళదేమో, ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకా ఏ రకంగానూ డెవలప్మెంట్స్ లేనటువంటి స్థితి అనుకోండి. అలాంటి సమయంలో కూడా చాలా సిస్టమ్స్ ఏం చేస్తాయంటే రాత్రికి రాత్రి క్లోజ్ చేస్తాయి. వెబ్సైట్లు కనబడవు. ఓన్లీ క్రిప్టో కరెన్సీ కాయినే ఇలాంటి ఉన్నప్పుడు ఇలాంటి చేస్తున్నాయి. పెద్ద పెద్ద ఎక్స్చేంజ్లు లేపేస్తాయి. ఒక్కొక్కసారి ఎక్స్చేంజ్లే లేచిపోతాయి. అందుకే ఎక్స్చేంజ్లు కూడా ఏ ఎక్స్చేంజ్ లిస్ట్ అవ్వాలన్నది కూడా చాలా ఇంపార్టెంట్ ఒక కాయిన్. సో ఆ రకంగా తీసుకుని నేను చెప్పిన నెగిటివ్ పాయింట్ తీసుకుంటే ఇంకా అయిపోయింది, పీవీసీ మెటా డెవలప్మెంట్స్ ఏమి లేవు అన్న స్థితిలో కూడా సిస్టమ్ 100% ప్రతి ఇన్వెస్టర్ కి 100% న్యాయం చేసి బయటికి వెళ్తుంది. ప్రతి ఇన్వెస్టర్ కి తను పెట్టిన ప్రతి పెట్టుబడికి, ప్రతి పైసాకి కూడా న్యాయం చేసి అది బయట వెళ్తుంది. అంత నమ్మకమైనటువంటి సిస్టమ్తో మనం పనిచేస్తున్నాం, అంత నమ్మకమైన సిస్టమ్తో మనం నడుస్తున్నాం, మనం జర్నీ చేస్తున్నాం. అలాంటి విషయాలు చాలా జరిగాయి. అంత నమ్మకమైనటువంటి క్రిప్టో కరెన్సీలో మనం పెట్టుబడులు పెట్టాం సార్. ఇందాక నేను చెప్పిన నెగిటివ్ పాయింట్ అస్సలు జరగబోదు, కల్లా కూడా జరగదు. ఎందుకంటే పీవీసీ మెటా ఎందుకు
మింట్ నుంచి పిల్లవైన నుంచి పీవీసీ మెటాకి వచ్చిందంటే మింట్కు ముందే దాని యొక్క ఆలోచన, అప్పటికే బిట్ కాయిన్ బాగా డెవలప్మెంట్ జరుగుతున్నటువంటి రోజులు అవి. అప్పుడే ఆలోచన చేసుకున్నటువంటి, ఇది చాలా ఫ్యూచరిస్టిక్ విజన్ ఉన్నటువంటి సిస్టమ్. మా టీం మెంబర్స్ ఉన్నారు మన సిస్టమ్ లో. వాళ్ళు అప్పుడే దాదాపు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల ముందే క్రిప్టో కరెన్సీలోకి వెళ్ళాలి. క్రిప్టో కరెన్సీ ఫ్యూచరిస్టిక్ కరెన్సీ, టాప్ మోస్ట్ కరెన్సీ. దీన్ని ఒక బిజినెస్ ప్లాట్ఫామ్ గా తీసుకుందాము, దీని ద్వారా పార్ట్నర్షిప్ ఇద్దాము, ఒక టీం డెవలప్ చేద్దాం, ఒక పెద్ద కమ్యూనిటీని డెవలప్ చేద్దాం అనే ఉద్దేశంతో మింట్కి వచ్చారు. మింట్ నుంచి అక్కడ కొంచెం ఇబ్బందులు జరిగినప్పుడు అందులో కూడా ఉన్నటువంటి ప్రతి పార్ట్నర్ కి వాళ్ళు న్యాయం చేసి అక్కడి నుంచి బయట వచ్చారు. పిల్లవైన్కి వచ్చారు. పిల్లవైన్లో కూడా హ్యూజ్ కమ్యూనిటీ వచ్చింది. ఎవరు కూడా పిల్లవైన్ లో నష్టపోయామనేది ఉండదు సార్. పిల్లవైన్ నుంచి కానీ పీవీసీ మెటలో కానీ లాస్ పోయామనే ఉద్దేశం అనేది ఉండదు. మార్కెట్ లో జరిగిన కొన్ని విషయాల వల్ల ఏదైనా మార్పులు జరుగుతుంటే తప్ప పీవీసీ మెటా సిస్టమ్ నన్ను ముంచేసింది, నన్ను నాశనం చేసేసింది, నా పెట్టుబడి మొత్తం కొలాప్స్ చేసేసింది అన్న మాటే ఉండదు. అంత నమ్మకమైన సిస్టమ్తో మనం జర్నీ చేస్తాం. సో పీవీసీ మెటా పిల్లవైన్ ద్వారా మంచి కమ్యూనిటీని తీసుకొని వచ్చింది. ఆ తర్వాత అక్కడ పిల్లలు ఎదురైనటువంటి కొన్ని అభ్యంతరకరమైనటువంటి విషయాలు, కొన్ని గవర్నమెంట్ తరఫున కొన్ని వేరే ఇతర కారణాల ద్వారా ఇంకా టైం లేని పరిస్థితుల్లో పీవీసీ మెటాని ఇంట్రొడ్యూస్ చేస్తుంది. సడన్ గా చాలా తక్కువ టైంలో స్క్రోల్ చేసి పిల్లవైన్ నుంచి పీవీసీ మెటాకి వచ్చేస్తుంది. దీని బ్యాక్ అండ్ దీని యొక్క మెయిన్ విజన్ వచ్చి క్రిప్టో కరెన్సీలోకి రావడానికి ఇంత వర్క్ చేశారు వాళ్ళు. మింట్, పిల్లవైన్ ఇలాంటివి తీసుకుని వచ్చారు. కమ్యూనిటీ వచ్చిన తర్వాత దిస్ ఈజ్ సక్సెస్ఫుల్ టైం అనేసి వాళ్ళు అనుకుని ఈ క్రిప్టో కరెన్సీలోకి వచ్చేసారు. వచ్చిన తర్వాత చాలా ఛాలెంజెస్ వచ్చాయి వాళ్ళకి. వచ్చినా కూడా ఏ మాత్రం అదరలేదు, బెదరలేదు, ఏ మాత్రం జంకేటువంటి ప్రసక్తి లేదు. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. పీవీసీ మెటా లాంచ్ అయిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. ట్రస్ట్ వాలెట్లు తీసుకున్నటువంటి కొత్త అప్డేట్ ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. బ్లాక్ చైన్ లోకి రావడం, ఆ బ్లాక్ చైన్ లోకి వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు వచ్చాయి. టోకెన్ ఫార్మింగ్ సెక్షన్ లో కానీ, సీడ్ ఫండింగ్ సెక్షన్ లో కానీ అనేక మార్పులు తీసుకొచ్చి కమ్యూనిటీని ఉత్తేజపరిచే విధంగా ఇప్పుడు నడుస్తున్నటువంటి 200% రెండు విభాగాల్లో ఎర్లీ బర్డ్లు కూడా 200% తక్కువ టైంలో ఎర్న్ చేసేటువంటి అవకాశం. సిస్టమ్ కమ్యూనిటీకి చాలా చేసేసారు. ఎర్లీ బిగినింగ్ లోనే క్రైటీరియా, ఆ తర్వాత 50 BUSDతో సీడ్ ఫండింగ్ పెట్టినప్పుడు ఇది కష్టం అవుతుందనే ఉద్దేశంతో 10 USDట్లు కూడా తీసుకుని వచ్చింది సీడ్ ఫండింగ్ ఆప్షన్. ఇవన్నీ కూడా మనం మర్చిపోకూడదు. సిస్టమ్ చాలా పాజిటివ్ వేలో కమ్యూనిటీకి సపోర్టివ్ గా ఉంది. నేను మొన్న కూడా చెప్పాను కదా సార్, కొన్ని కరెన్సీలు, క్రిప్టో కరెన్సీలు మార్కెట్ యొక్క ఒడిదుడుకులు తట్టుకొని నిలబడి సస్టైన్ అయ్యి డాలర్ బై డాలర్ సెంట్ బై సెంట్ ఇంక్రీజ్ అవ్వడం చాలా స్లోగానే జరుగుతాయి. స్లోగా జరిగినా కూడా అత్యంత అద్భుతంగా ఉంటాయి దాని యొక్క ఫ్యూచర్ అన్నది. ధన పెరిగిందంటే ధమాలు పడతాయి. దాని యొక్క జర్నీ ఎలా ఉంటుంది. ఎంత బాగా పెరిగిందంటే అంత ఇమీడియట్ గా తగ్గేటువంటి అవకాశం ఉంటాయి. ఇవన్నీ కూడా మార్కెట్ కి సంబంధించిన విషయాలు. నేను అనేది నా మాటల్లో ఇంకొంతకాలము 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల పీవీసీ మెటా సిస్టమ్ ఏదైతే తన యొక్క ఎజెండాని రూపుదిద్దుకుంటుందో, తన యొక్క ప్లాన్స్ ఏదైతే రెడీ చేసుకుంటుందో అవన్నీ ఎగ్జిక్యూట్ చేసే వరకు దాన్ని
ఇంప్లిమెంట్ చేసేంత వరకు మనం ఓపిక లేకపోతే ఎవరేం చేయలేం సార్. మీరు బయట వెళ్ళిపోతారంటే ఆపి పెట్టడానికి సిస్టమ్ ఆపదు, ఎవరు ఆపరు. మీరు కానీ అంత ఓపికతో మీరు ఉండగలిగితే, సిస్టమ్ ఏదైతే చేయాల్చుకుందో అవన్నీ చేసేంత వరకు మనం ఉండగలిగితే అద్భుతమైనటువంటి, మీరు ఏదైతే డాలర్ రేట్ పెరగలేదు, పీవీసీ మీట పెరగలేదంటే విపరీతమైన డిమాండ్ వచ్చి పీవీసీ మీట మంచి స్థితిలో ఉండకపోతే నన్ను అడగండి ఆ రోజు. నాకు అవసరం లేదు సార్ మిమ్మల్ని పట్టి ఉంచాలని, లాగి పట్టుకోవాలని లేదు, నాకు అవసరం లేదు. మీరు జర్నీ చేస్తే మీరు బాగుపడతారు, మీ లైఫ్ బాగుంటుంది, ఎవరి లైఫ్ వాళ్ళు బాగుంటుంది. నేనుంటే సిస్టమ్తో నా లైఫ్ బాగుంటుంది, మీరుంటే మీ సిస్టమ్తో మీ లైఫ్ బాగుంటుంది. కన్విన్స్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఇంతకన్నా ప్రాజెక్టులు బాగున్నాయి, ఇంతకన్నా చాలా పర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నాయంటే హ్యాపీగా వెళ్ళండి. చాలా మంది వెళ్తున్నారు, మీరు కూడా వెళ్ళచ్చు. బయట నాకు తెలిసి బయట ఉన్నటువంటి కాన్సెప్ట్లో మీరు ఎర్న్ చేసేటువంటి చిన్న చిత్క డాలర్స్ కోసం, రోజు వచ్చే డాలర్స్ యొక్క ఆ బిస్కెట్ల కోసం వెళితే మనకు కావాల్సింది క్రిప్టో, నాట్ డాలర్స్. క్రిప్టో టోకన్స్ కానీ ఎంత వాల్యూ ఉండదు కావాలి. క్రిప్టో కరెన్సీ, క్రిప్టో కాయిన్స్ ఎంత వాల్యూలో మన అసెట్ మన దగ్గర ఉంది అనేది కావాలి. చిన్న చిన్న జుజుబీ కాన్సెప్ట్లు పెట్టుకొని సాఫ్ట్వేర్ చేసేసి వచ్చేస్తే ఇలా కాదు, అది కాదు. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఇంత నమ్మకంగా పనిచేయాలి కమ్యూనిటీ కోసం. అలాంటి కాయిన్స్ ఉంటే తీసుకోండి, హ్యాపీగా వెళ్ళొచ్చు. సిస్టమ్ ఇచ్చేటువంటి అప్డేట్ పైన నెక్స్ట్ ఇంకా 1 or 2 days లో వస్తుంది ఖచ్చితంగా. ఆ అప్డేట్ పైన వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది మనకి తెలిసిపోతుంది. లీడర్స్ కూడా అందరూ కూడా దాన్ని వివరంగా చెప్పేటువంటి అవకాశం ఉంది. చూద్దాం సార్, మనం ఎంత పేషెన్స్ గా ఉంటే అంత మంచి సార్. ఏదైనా తీసుకోండి, మీరు మ్యూచువల్ ఫండ్ తీసుకోండి, ఎస్ఐపి తీసుకోండి, పోస్ట్ ఆఫీస్ ఉన్నటువంటి ఏ స్కీమ్ అయినా తీసుకోండి. ఇవన్నీ కూడా చాలా సంవత్సరాల పాటు మీరు వెయిట్ చేస్తే గానీ దానికి +2 అంతే, అంతకుమించి మీకు ఏం బెనిఫిట్ ఉండదు. కానీ క్రిప్టో కరెన్సీ అలా కాదు, విప్లవాత్మకమైనటువంటి మార్పులు జరుగుతాయి. ఒక సంవత్సరంలో ఇంకెప్పుడో ఇది వస్తుంది అనుకున్నది ఒక వారంలోనే దాన్ని విసురుబోని చూపిస్తారు. ఒక కాయిన్, ఒక టోకెన్ ఒకే ఒక వారం ఇది పెరిగిపోతుంది. అసలు ఇమాజిన్ కూడా చేయలేము. అలాంటివి జరుగుతాయి క్రిప్టో కరెన్సీలో. ఇది ఒక్కటి మీరు మైండ్ లో పెట్టుకోవాలి. ధన వెళ్ళినటువంటి బిట్ కాయిన్ ఈరోజు 70s లో 80s లో ఉంది. ఈ 70s 80s లో ఇలానే ఉంటుందంటే ఉండదు. అలా లక్ష పైచిన బ్యాగర్స్ వల్ల వెళ్తుంది. మ్యాటర్ ఆఫ్ 1 week లో వెళ్తుందా, 10 days లో వెళ్తుందా, 1 month లో వెళ్తుందా, అది మార్కెట్ పైన ఉంటుంది. క్రిప్టో కరెన్సీ టోటల్ గా మార్కెట్ పైన డిపెండ్ అయిపోతుంది. బయింగ్ అండ్ సెల్లింగ్ పైన చాలా అంశాలు ఉంటాయి. ఆ అంశాల పైన కూడా క్రిప్టో కరెన్సీ యొక్క పెరుగుదల అనేది డిపెండ్ అయి ఉంటుంది. చాలా వండర్స్ జరుగుతాయి సార్ క్రిప్టో కరెన్సీలో. పీవీసీ మెటల్ కూడా ఉంటాయి. పీవీసీ మెటల్ నేను చెప్పాను మొన్న డిమాండబుల్ కరెన్సీగా మారుతుందని, అది 100% అవుతుంది. నేను ఒకసారితో మన యువత సార్తో కూడా మొన్న కూడా మాట్లాడాను. మీటింగ్ లో ఉన్న సార్తో కూడా చాలా మంది $1 ఎప్పుడు అవుతుందని చూస్తున్నారు. $1 ఏంటి సార్, కేవలం $1 కోసం అసలే దాహం, ఎదురు చూపులు ఎక్కువైపోతున్నాయి. $1 కోసం. $1 లేదు సార్ చీప్ గా. ఈ మైండ్ లో $1 పీవీసీ మీటర్ $1 వెళ్తుంది అనేది చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నారు మీరు. $1 అనేది 1 cent కి సమానం అనుకోండి పీవీసీ మీటర్. ఆ రోజులు వస్తాయి, ఇప్పుడనే కాదు, ఆ రోజు వస్తుంది. ఆ నమ్మకంతో ఉండాలి, ఆ నమ్మకంతో పేషెన్స్ తో మనం ఉండాలి. రాజేష్ సార్, మీరు ఫ్రీ అయితే రండి సార్. ఎస్ జస్ట్
A minute. Thank you. So my partners, now voice clear on there? క్లియర్ సార్, వెరీ క్లియర్. థ్యాంక్ యూ. సో ఇప్పటిదాకా నేను కూడా జర్నీలో ఉంటే అందుకని చెప్పేసి గ్రంథి శ్రీనివాస్ సార్ ఎంటర్ చేశారు. వెల్కమ్ సార్. గ్రంథి శ్రీనివాస్ సార్ వెల్కమ్. మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు మనకి పీవీసీ మెటా రేటు పెరుగుద్ది వర్క్ జరుగుతుందని చంద్రశేఖర్ గారు చెప్తున్నారు, సంతోషం. కానీ ఇప్పుడు మన వ్యాలెట్ కాలంలో మనం యూఎస్డిటీలు పీవీసీ మెటాల కింద మారి ఉంటే మనకి అది రేటు పెరిగితే ఉపయోగం, కానీ అవన్నీ యూఎస్డిటీల కింద ఉంటే పీవీసీ మెటా ఎంత రేటు పెరిగినా మనకి ఏ విధంగా బెనిఫిట్ జరుగుతుందండి? నష్టం కదా అది. ఇప్పుడున్న రేట్లో వాటన్నిటిని మనం పీవీసీ మెటాల్ పీవీసీ మెటాల కింద మనకి మార్చి వాడు మన అకౌంట్లలో ఉంచితే రేటు పెరిగితే ఉపయోగం, కానీ ఇప్పుడు ఈ కండిషన్ లో ఉంటే రేపు రేటు పెరిగితే మనకి చాయిస్ ఉండి కూడా నష్టం జరిగినట్టే కదా. ఒక కార్జ్ అకౌంట్ లో వాళ్ళు అప్పుడు ఆ రోజు డబ్బులు పెట్టారు మా డౌన్ లైన్ లో, ఇంకా మేమేమి ఇవ్వమన్నారు, బిఎన్బి కింద దాంట్లో రిలీజ్ అయినవి వాడుకుంటూ వచ్చాం. ఇవాళ వాళ్ళది రిలీజ్ అయ్యేవన్నీ పీవీసీ మెటాల కింద మారితే 5 ఏళ్లకైనా 10 ఏళ్లకైనా పీవీసీ మెటా వాల్యూ పెరుగుద్ది, కానీ యూఎస్డిటీల కింద అట్లానే ఉంచితే అది ఎంతవరకు మనకి న్యాయం జరిగినట్టు సార్? అది నష్టం జరుగుతున్నట్టే కదా. అందుకే కదా సార్ వాళ్ళు యూఎస్డిటీగా ఉంచకుండా ఏం చూపించారు మనతోని, యూఎస్డిటీల కిందే ఉంచారు కదా వ్యాలెట్ ఫార్మింగ్ లో. మనకి ఇక్కడ మనకి డిపిఎల్ కింద రిలీజ్ అయినాయి, టోకెన్ ఫార్మింగ్, వ్యాలెట్ ఫార్మింగ్ అని. టోకెన్ ఇవన్నీ ఏం చేశారు వాళ్ళు, యూఎస్డిటీ మార్చి ఇచ్చారు. యూఎస్డిటీ మనం ఏం చేసాం, కొన్ని రోజులు టోకెన్ ఫార్మింగ్ చేస్తాం, కొన్ని రోజులు సీడ్ ఫండింగ్ చేస్తాం. సీడ్ ఫండింగ్ అంటే ఏంటిది, టోకెన్లు కొన్నాం. మొదటి సంవత్సరం అంతా చేసాం సీడ్ ఫండింగ్. అదంతా 12 అంటే పీవీసీ మెటల్ 12 అవును, $12కి $1 ఒక మెటా వచ్చింది అనమాట. 50కి 4 వచ్చినాయి. 50 ఎందుకంటే రేటుని బట్టి వస్తుంది, ఆ టైమింగ్ లో రేటుని బట్టి అది వస్తుంది. ఓకే, అది వేరు. సో ఇప్పుడు ఈ టైంలో కూడా మనం ఎక్కువ అప్పుడు నష్టపోయింది, ఇప్పుడు పీవీసీ మెటాల్ కింద మార్చుకునే అవకాశాన్ని మనం క్లోజ్ చేసినట్టే కదా. అది నేను అనేది. ఇప్పుడు అక్కడ మొదటి సంవత్సరం అంతా నష్టపోయాం. కొద్దిగా మాట పడుకున్నట్టు పోతే చెప్పండి. ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, అక్కడనేమో కొనిపించాడు, తర్వాత కొన్ని రోజులు టోకెన్ ఫార్మింగ్ చేశారు. టోకెన్ ఫార్మింగ్ చేయించాడు వీటితో, యూఎస్డీలతో. సెప్టెంబర్ 24 నుంచి మెటావర్స్ లో తీసుకెళ్తున్నాడు. ఎక్కడ యూఎస్డీ కింద ఉంచాడు నీకు? మెటావర్స్ లో తీసుకెళ్తే ఛార్జీల కింద ఖర్చు అవుతుంది, కానీ మనకి పీవీసీ మెటా వాల్యూ పెరిగినప్పుడు ఎట్లా సపోర్ట్ వస్తుందండి? ఛార్జీల గురించి ఉంచుకుంటున్నాను చెప్పాడు నీకు, ఛార్జీల గురించి ఉంచుకుంటానని చెప్పాడు. అది కదా, లేదు కదా సార్. ఏమన్నాడు అంటే నేను మెటావర్స్ లో తీసుకెళ్తాను అన్నాడు తప్ప, దెన్ మెటావర్స్ లో మరి ఎలా తీసుకెళ్తాడు ఏంటి అని మనకు తెలీదు. అసలు మనకు తెలియదు సార్. నేను అనేది పీవీసీ మెటాల్ కింద వీటిని మార్చి మనకి విత్డ్రాయల్ ఇవ్వకుండా ఆపినా రేపు పెరిగితే విలువ వచ్చింది, కానీ యూఎస్డిటీల కింద ఉంటే విలువ అనేది స్టాండింగ్ అనే ఉంటుంది కదా. అది నేను అడుగుతున్నాను, ఎక్కడ ఉంది యూఎస్డిటీ కింద అని అడుగుతున్నాను. మీరు దానికి సమాధానం చెప్పలా. మనకి డిపిల కింద రిలీజ్ అవుతున్నాయి, దేని కింద ఉన్నట్టండి? డిపిల కింద ఉన్నాయి, దేని కింద ఉన్నట్టు? 105 మనకి రిలీజ్ అవుతున్నాయి. 105 సార్, ఆగుతారా? క్లియర్ చేసుకోవాలా? 105 యూఎస్డిటీగా తయారు చేసి ఇస్తుంది కదా. దాన్ని మనం చేసినప్పుడు ఏమవుతున్నాయి? మళ్ళీ యూఎస్డిటీ ఉంటుందా? కాదు కదా. ఏమవుతుంది అక్కడ? మనకి పీవీసీ అవుతుంది. మన 105 కింద పీవీసీ ఎట్లా అవుతుంది సార్? వ్యాలెట్ ఫార్మింగ్, టోకెన్ ఫార్మింగ్ యూఎస్డిటీలు కదా మనకి వచ్చేది. మీరు ఇప్పుడు సెప్టెంబర్ 24, 2024 నుంచి వెళ్ళి అసలు మీకు ఇక్కడ కనబడుతున్నాయి అవి ఏమవుతున్నాయి అనేది కనబడుతున్నాయా సార్? 2024 సెప్టెంబర్ 24 తారీఖు నుంచి వెళ్ళి మీకు ఎక్కడైనా కనబడుతున్నాయా? మీరు చేస్తున్నారు కానీ అవుతున్నాయి కదా సార్. ఎస్, మరి సార్ మరి ఏదో యూఎస్డిటీల కింద ఉన్నాయని చెప్తున్నాడు కదా మన గ్రంథి శ్రీనివాస్ సార్. అవి మెటావర్స్ లోకి పోతున్నాయి సార్. అవి మెటావర్స్ లోకి వెళ్తున్నాయి సార్. మనమేమో 50% ఏమో మనతోని ఆ యూఎస్డిటీలను సార్ ఫస్ట్ సంవత్సరం ఒక 50% మనని యూఎస్డీలుగా మార్చి ఆ యూఎస్డీలతో పీవీసీ కొనిపించాడు. తర్వాత ఇంకొక 25% వచ్చేసి టోకెన్ ఫార్మింగ్ చేయించాడు. ఇప్పుడు మొన్న 9వ నెల 24వ తారీఖు 2024 నుంచి దాన్ని మెటావర్స్ లో తీసుకెళ్తానని ఒక చిన్న మెసేజ్ పెట్టిండు. బట్ ఇంకా ఏంటిది ఏం కదా అనేది మనకి ఇంకా బయటకు రాలే పూర్తిగా. బట్ అవి యూఎస్డీలుగా వాడు ఉంచాడు. మీరు అన్నది కరెక్ట్. అది
వాడు యూఐటీలో ఉంచితే లాభం ఏంటి? మనకు బెనిఫిట్ లేదు కదా. బెనిఫిట్ లేదు. నేను అదే లేదు. పీవీసీ అందుకే మెటాల్ యూఐటీలో కింద ఉంచట్లేదు కన్వర్ట్ సార్ వాడు. చేసి, నేను అనేది అదే సార్, పీవీసీ మెటాల్ కింద కన్వర్ట్ చేసి అట్లా లాకింగ్ లో ఉంచిన రేటు పెరిగితే ఉపయోగం వస్తుంది, కానీ ఇట్లా ఉంచినందువల్ల మనకు నేను ఉపయోగం అన్నది మీకు అర్థం లాస్ కాలేదా? అవుతున్నాం. మేమన్నది ఆ, మీకు అర్థం కాలేదు ఇప్పుడు అసలే కొంచెం కూడా అర్థం కాలేదు సార్. మనం అదే మీరు అదే నేను మాట్లాడుకున్నాం మెటావర్స్ కదా. లోకి తీసుకెళ్తున్నాం. అది సార్ మెటావర్స్ లోకి తీసుకెళ్తారంట. అది పీవీసీ మెటాగా మారుతుంది. అక్కడ పీవీసీ మెటాగానే మారుతుంది. నిన్ను పీవీసీ మెటా తీసుకెళ్ళినా యూఐటీ తీసుకెళ్ళాడు మీరు అన్నట్టుగా. అది యూఐటీగా ఉండట్లేదు సార్. అక్కడ యూఐటీ వచ్చిన దాన్ని నువ్వు రిడీమ్ చేయకపోతే యూఐటీగా ఉన్నట్టు. నువ్వు ఎప్పుడైతే బిఎన్బికి అంటే నువ్వు సార్ మన పబ్లిక్ మన పార్ట్నర్స్ ఎప్పుడైతే బిఎన్బికి భయపడి చాలా మంది వేలల్లో ఈ తూపాజ్ వాళ్ళు కావచ్చు, అమితిస్ట్ వాళ్ళు కావచ్చు, బిఎన్బికి ఖర్చుకు భయపడి 8,000, 9,000, 10,000 కూడా వాటిని అట్లే ఉంచిపోయాడు. అది ప్రాబ్లం. మీరు అనుకొచ్చాను వాళ్ళకి భయమే. ఇప్పుడు ఏంటంటే వాడు ఏమంటాడు, మన 4 రోజుల తర్వాత ఈ 1 month టైం ఇస్తున్నా, నువ్వు రిడీమ్ చేస్తావా చేయవా, చేయకపోతే అవి ఏమవుతావు నేను రెస్పాన్సిబిలిటీ కాదు అంటాడు. అప్పుడు ఏం చేస్తావు సార్? ఏం చేస్తావు అప్పుడు? నువ్వు ఏమంటుంది దాన్ని, మనము నాతో పాటు రండి 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 అన్నా కానీ 80 లక్షల మంది అనుకుంటున్నాం, 40 లక్షలు అనుకోండి. 40 లక్షల్లో 2 లక్షల మంది వచ్చారే అనుకుందాం. పిల్లంగా 2 లక్షల మంది వచ్చారు. తర్వాత రెడీమ్ చేయండి, అవి చేయండి, ఇవి చేయండి అంటే 1 లక్ష మంది చేస్తున్నారు. ఆ 1,00,000 మందిలా ఇంకో 50,000 మంది దాన్ని నేను యూఐటీగా తయారు చేసి నీకు ఇస్తాను, దాన్ని నువ్వు రిడీమ్ చేయాలి ఖచ్చితంగా టైం మీద అని చెప్పింది. ఆగడం కాదు, 100, 105 ఎప్పుడైతే చూడాలా టిక్కన క్లిక్ చేయాలని చెప్పింది. మనం ఏం చేశాము అంటే, మనం అంటే మీరు చేసి ఉండొచ్చు సార్, నేను చేసి ఉండొచ్చు, మన ఇద్దరి గురించి కాదు నేను మాట్లాడేది. పబ్లిక్ కొంత పర్సెంట్ ఏం చేసింది, నో దే కెనాట్ డూ అంటే వాళ్ళు సరైనట్టుగా చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే కారణం కూడా ఉంది. కానీ కారణాలు అక్కడ రావు. సిస్టంలో చూస్తారు కదా, ఏమన్నా జీవో పాస్ అయింది, లేదా ఆ పాస్ అయింది, ఈ పాస్ అయింది, అవి ఉంటే ఏమవుతుంది సార్? సో ఈ రోజు లాస్ట్ కరెంట్ బిల్ కట్టాల్సింది అంటే కట్టాల్సిందే. కాదు సార్ నాకు ఇంట్లో చాలా ప్రాబ్లం ఉన్నాయి, నేను హెల్త్ ఇష్యూ ఉంది, అది ఇది అంటే సిస్టమ్ వింటుందా? మనసులో వింటాం కానీ సిస్టమ్ వినదు కదా. అదే ఇది సార్, అదే ఇది అట్లా అనమాట సార్. సో కాకపోతే ఏంటంటే పబ్లిక్ కి ఎందుకంటే ఎక్సైట్మెంట్ లో లేరు కనుక ఇవన్నీ మనం ఎన్ని చెప్పినా ఎక్కువ. బట్ మీరు అడిగింది కరెక్టే సార్. ఆ యూఐటీలో మనకు బెనిఫిట్ ఏంటి? అది యూఐటీలో ఉంచట్లేదు సార్ సిస్టమ్. మనం ఏమంటుంది అంటే రిడీమ్ చేయండి అంటే, ఇది ఇప్పుడు కొత్తగా చెప్పింది కదా సార్, ఎప్పుడైతే అప్పటి నుంచే ఇది నడుస్తుంది. బట్ పబ్లిక్ ఏం చేశారంటే, సో ఏదో కారణంగా బిఎన్బి రాలేదనో, నా దగ్గర డబ్బులు లేవనో, నా దగ్గర చాలా కష్టాలు ఉన్న కూడా వాస్తవం, నేను కాదని నేను అనట్లేను. బట్ ఏది ఏమైనా అది ఒక సిస్టమ్ సెటిల్ చేసి పెట్టడానికి ఇంటర్ సార్. చూడండి, మనము సిటీలలో మనకి ఎగ్జాంపుల్ ఒక్కోసారి మన సిగ్నల్లో కానీ స్పీడ్ ఎక్కువైతే కానీ, లేకపోతే నువ్వు ఓవర్ స్పీడ్ వెళ్తే కానీ ఆ ఫ్లాష్ కొడుతుంది సార్. అంటే నెంబర్ కరెక్ట్గా పట్టుకుంటుంది. బట్ అనుకోకుండా ఫెయిల్యూర్ అయ్యి ఒకవేళ సడన్లీ ఆ ఫస్ట్ కొట్టిన దానికి ఫ్లాష్ వస్తే ఆడు కూడా డబ్బులు కట్టాల్సిందే. నీ కారు నా కారు కావచ్చు, ఆయన కూడా డబ్బులు కట్టాల్సింది. అక్కడ మాటలకి కరెక్షన్కి తావులేదు అక్కడ ఒక సిస్టమ్ తయారు చేసినప్పుడు. బట్ సిస్టంలో రాంగ్ కాకూడదు అనమాట. సో ఆ విధంగా ఇది కూడా అంతే సార్. సో సిస్టమ్ ఎలా క్రియేటివిటీ చేశారంటే, వీళ్ళు నాకు ఓకే మనం 86 లక్షలు అనుకున్నాం, సిస్టమ్ తెలుసు ఎంత అనేది ఒరిజినాలిటీ, ఓకే 40 lakhs అనుకుందాం. ఆ 40 lakhs కూడా నా దగ్గరికి రావాలని చెప్పింది. ఓకే 40 lakhsలో అట్లీస్ట్ 20 lakhs రావాలి కదా. నో, ఇక్కడ ఏమైంది సార్, 0.2% వచ్చింది. 0.2% కదా సార్, 0.2. నథింగ్ మనకున్న కమ్యూనిటీలో దిస్ ఈజ్ నథింగ్ అనమాట, అసలు ఏమీ లేదనమాట. సో అయినా కూడా వాడు గుంజుకొస్తున్నాడు అనేది మన పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ నేను సిస్టమ్ సైడ్ కాదు. బట్ ఏంటంటే ఇలాంటి మరి మాటలు వచ్చినప్పుడు మనం ఇందాక మరి మన సెన్సార్ సార్ కూడా మాట్లాడారు కదా. సో అదే ఇది అనమాట, కొన్ని వాస్తవాలు ఇవి అనమాట. బట్ వాస్తవం ఏదైనా మనం ఏమో ఆలోచిస్తాం సార్, నాకు డబ్బులు వచ్చినాయా లేవా, దట్స్ ఇట్. రానివారు రాలేడు, మరి వచ్చిన డబ్బులు రావాలి కదా సార్. వచ్చిన డబ్బులు వచ్చినాయి. ఎలా వచ్చినాయి అంటే మళ్ళీ నేను హిస్టరీ చెప్పాల్సి వస్తుంది. వచ్చిన డబ్బులు ఇచ్చాడు, వచ్చిన వాడికి ఇచ్చాడు, వాడు చెప్పాడు నేను ఇస్తాను మీరు నాతో పాటు రండి అని చెప్పేసి 2022లో వాడు 6 నెలల్లో మనకు నోటిఫికేషన్ ఇచ్చాడు. రోజుకు 2-3 నోటిఫికేషన్లు వస్తుండే. ఆ మాట మీద నిలబడి వాడు ఇచ్చాడు. బట్ కాకపోతే ఏమైంది సార్, పబ్లిక్ అది చెప్పిన తర్వాత వాడు 8 నెలలు రండి, 7 నెలల 1వ తారీఖు 28వ తారీఖు రండి అంటే మనము మన వాళ్ళు
ఆ టైంలో నాకు తెలిసి 20,000 మంది 10,000 మంది వచ్చి ఉంటారు. ఏది సార్ 2022 7వ నెల 28వ తారీఖు రమ్మన్నాడు వాళ్ళలోనికి. సో మనం ఏం చేసాము అంటే 20,000 మంది కూడా వచ్చారో లేరో నాకు తెలీదు, చెప్తున్నా సార్, సిస్టమ్ తెలుస్తుంది లెక్క. కానీ బట్ పబ్లిక్ ఎప్పుడు వచ్చారు? 2023 జనవరి ఫిబ్రవరిలో చాలా వచ్చారు. ఫిబ్రవరి మార్చి వరకు కూడా, అండ్ లాస్ట్ మే వరకు కూడా వచ్చారు తప్ప వాడు రమ్మన్నది ఎప్పుడు, మనం పోయింది ఎప్పుడు. అట్లా అని చెప్పి సాయంత్రం పబ్లిక్ నన్ను కొడతారు. నేను సిస్టమ్ సైడ్ మాట్లాడడం కాదు సార్, జస్ట్ అప్పుడప్పుడు మనం మాట్లాడుకోవాలి ఇలాంటి విషయాలు. ఇవి ఉన్నాయి, ఇది నిజం. ఎందుకంటే నేను మీకు తెలియదు మాట్లాడట్లేదు, జరిగిందే మాట్లాడుతున్నాను. ఏమంటారు సార్? జరిగింది ఇదే కదా సార్. ఇప్పుడు నేను మాట్లాడేది మీకు తెలియకుండా లేదు కదా సార్, అవునా కదా సార్? అవును సార్, అంతేగా అదే కదా. జరిగింది. పిలిచింది ఏంటంటే సిస్టమ్ నిన్ను ఆహ్వానించింది ఎప్పుడు అంటే 28వ తారీఖు 7వ నెలలో రావాలని చెప్పింది. అంతకంటే ముందు 15 రోజుల ముందర నుంచి వెళ్ళి చాలా నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఏమైందంటే 10,000 పీపుల్ 20,000 పీపుల్ వచ్చారు. వాళ్ళకి ఓకే, నువ్వు 100 రూపాయలు పడింది, ఒక్కొక్కరికి 80 రూపాయలు కూడా పడింది సార్ ఫస్ట్ డే. నాకు కూడా పడింది, కాకపోతే ఎక్కువగా బై చేయాలని ట్రాఫిక్ జామ్ అవుట్లా అప్పుడు అది కూడా ఈ టైంలో వచ్చింది కనుక. సో యూజిటీ రెడీ లేదు, యూజిటీ కావాలంటే దొరకట్లేదు, సంథింగ్ ఏదో ఇష్యూ అనుకోండి. సపోజ్ 85 రూపాయలు కూడా దొరికింది. ఓకే, ఆ 85 రూపాయల ప్రీవియస్ నేను రౌండ్ ఫిగర్ 100 అంటాను అనమాట. ఆ 100ని నీకు 1200 చేసి ఇచ్చింది 6 నెలల్లో. ఇచ్చిందా లేదా సార్? ఇచ్చింది. బట్ అప్పుడు ఆ టైంలో నీ దగ్గర 5,000 ఉన్నాయి, ఎందుకంటే నువ్వు 5,000 మంది కొనుక్కున్నావు. బట్ దానికే ఇచ్చింది. నీ దగ్గర 5 లక్షలు ఉన్నాయి, 5 లక్షల మంది కొనుక్కున్నావు, దానికి కూడా ఇచ్చింది. నీ దగ్గర 50 లక్షలు ఉంది, 50 లక్షల మంది కొనుక్కున్నావు, దానికి కూడా ఇచ్చింది. సో ఇక్కడ సిస్టమేటిక్ అనమాట, ఇది సిస్టమ్ అంటారు దీన్ని, సిస్టమేటిక్ అనమాట. అఫ్ కోర్స్ ఇప్పుడు మీరు అందరూ అనుకోవచ్చు, ఇప్పుడు ఏంటి అంటే సార్, ఒడిదుడు ఒకసారి ఇరికిన తర్వాత మనము కోలుకోవడం కొంచెం కష్టం అవుతుంది అనమాట. మనమే చూడండి, సమాజంలో ఉన్నాం మనము, మన ఫ్యామిలీలలో కూడా ఒక్కోసారి మనం ఎంత సంపాదించినా, ఎంత ముందుకు వెళ్ళినా, వాడు ఎంత సూపర్గా బతుకుతుండ్రా అన్న వాళ్ళని కూడా ఒక్కోసారి వాడు ఎక్కడ లేని, మళ్ళీ లేవలేని స్థితిలోకి, అంటే ఆర్థిక పరిస్థితి ఆ విధంగా లేవలేని స్థితిలోకి వెళ్ళినప్పుడు మనం ఏమంటామంటే వాడు ఆగినారా అని చెప్పి అంటాం. సో మళ్ళీ వాళ్ళే మళ్ళీ అంతకంటే ఎక్కువ స్థాయికి వస్తారు. బట్ దాంట్లో ఫస్ట్ తీసుకున్న దానికంటే టైం ఇంకా ఎక్కువ పడుతుంది. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ శిఖరాన్ని చూసి కింద పడ్డావు. సో మళ్ళీ నువ్వు శిఖరాన్ని ఎక్కాలి అంటే ఈ దెబ్బలన్నీ తట్టుకుంటూ మళ్ళీ శిఖరాన్ని చేరాలి. సో ఇది సిస్టమ్ యొక్క స్థితి, ఇప్పుడున్న స్థితి ఇదనమాట. దర్ ఇస్ నో బెనిఫిట్ టు మన సైడ్ నుంచి వెళ్ళి ఓకే మనము బిఎన్బి ఖర్చు అవుతుందని చెప్పేసి, సిస్టమ్కి ఎక్కువ వెళ్తుందని చెప్పేసి హిందీ మీటింగ్లో కూడా సార్ వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. బట్ అది ఐ డోంట్ నో, నేను అంతగా సిస్టమ్ మన దగ్గరికి తీసుకోవడానికి ఎదురు చూస్తున్నైతే నేను అనను. బట్ ఏంటో ఐ డోంట్ నో, మరి తెలియదు మరి. ఎందుకంటే నాకు తెలియని విషయాలు ఎట్లా మాట్లాడాలి నేను అనుకోవట్లేదు. అంత ఎక్కువ పోయింది అందుకని చెప్పేసి తీసుకొని అక్కడ ఆగిపోయింది అయితే. బట్ ఏంటంటే ఇది సార్, అది ఇచ్చిందా లేదా? ఇస్తుంది వాడు. ఏమన్నాడంటే నాతో వచ్చిన వాళ్ళకి ఇస్తాను అని చెప్పాడు, ఇచ్చాడు. దట్స్ ఇట్. అంటే ఇప్పుడు ఇయ్యనని కాదు, ఇప్పుడు అయిపోయిందని కాదు దాని అర్థం. జస్ట్ ఇట్ విల్ టేక్ టైం సార్. ఇందాక మరి చంద్రశేఖర్ మాటలో మనం విన్నాం కదా, మీరు పెట్టుకోండి సార్, ఇట్ విల్ టేక్ టైం అనమాట. ఖచ్చితంగా టైం పడుతుంది, టైం తీసుకుంటుంది. బట్ అంతవరకు ఇక్కడ మన సజెషన్స్ ఏంటి నడుస్తున్నాయి, మనము మళ్ళీ డబ్బులు పెట్టండి అనట్లేదు. మనం ఏం చేస్తున్నాం, మనం ఈ రకంగా ఫ్లక్చువేషన్ అయినప్పుడు కొద్దిగంత మనము మనీ అనేది అర్న్ చేసుకుంటే అవును కదా మరి పీవీసీలోకి మళ్ళీ మనము నడవాలన్న ఒక ఆలోచన కలుగుతుంది. బట్ ఇప్పుడు కూడా ఈ రకంగా మాట్లాడకుండా, అంటే మనము 2 లాక్ అనుకున్నాం, 2 లాక్ని 1 లాక్ చేశాను నేను, అవునా? 2,20,000 చూపిస్తుంది. బట్ మేబీ మల్టిపుల్ వ్యాలెట్లు అనుకున్నా కూడా, సో ఒక 50,000 తీసినా 1,70,000 మాత్రమే ఒరిజినల్ అనుకోవచ్చు నాకు తెలిసి. బట్ వీళ్ళు కూడా సైలెన్స్ ఉంటే లాభం లేదు, చేసుకోవాలి. అంటే వీళ్ళు కూడా లైవ్లో ఎంతమంది ఉన్నారు సార్, అవన్నీ మనం లెక్కలు పెట్టుకున్నాం కరెక్ట్. లైవ్లో ఎంతమంది ఉన్నారు ఇప్పుడే చూడండి సార్. ఇక్కడ మనం మీటింగ్లోకి మనము ఒక 120, 150, ఎప్పుడప్పుడు 200 మనం వస్తూ ఉంటాం ఇక్కడికి. బట్ ఈ వచ్చిన వాళ్ళలోనే 200 అంటే ఇప్పుడు వచ్చేసి మనం 100 లెక్కేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు అప్డేట్ లేదు కనుక ఎవరు రావట్లేదు కనుక 100లో ఎంతమంది లైవ్లో ఉన్నారు సార్ ఒకసారి చూద్దామా? చూస్తే మీకు 30% మాత్రం లైవ్లో ఉంటారు. అంటే 30 మంది మాత్రమే లైవ్లో ఉంటారు. మిగతా 70 మంది ఏంటి సార్? అంటే అఫ్కోర్స్ నేను వాళ్ళకు పర్సనల్ వర్క్ ఉంటుంది, నేను కాదని అంటలేను. లేకపోతే
వాళ్ళ యొక్క కారణాలను చూస్తే ఓకే అనాల్సి వస్తుంది మనకి. అవును కరెక్ట్, మీ కారణం కూడా కరెక్టే అని అనాల్సి వస్తుంది. బట్ మనం ఎనలైజిస్ చేసేది ఏంటంటే సిస్టమ్ తరపు నుంచి మాట్లాడితే ఎనలైజిస్ చేస్తే సో 100లో 30% యాక్టివ్లో ఉంటే మన మీటింగ్ సంగతి మనం మాట్లాడుకున్నాం. దీన్ని ఒక రకంగా తీసుకెళ్తే ఆలోచించండి, మరి 1,00,000లో 30,000 మంది మాత్రమే యాక్టివ్. సో ఈ విధంగా డే బై డే డౌన్ ఉన్నప్పుడు ఎట్లుంటుంది? సో ఎందుకంటే ఇప్పుడు మనం అందరము కూడా సో ఆ ఫ్లక్చువేషన్ని జరిగినప్పుడు యూటిలైజ్ చేసుకుంటే ఒక ఊపు వస్తుంది అనమాట. అంటే డబ్బులు వస్తున్నాయి కదా, అట్లీస్ట్ ఇప్పుడు ఈ మధ్య మనం చూసుకుంటున్నాం కదా సార్, ఇంత కొనుక్కుంటే ఇంత అయినప్పుడు మనం అమ్మేసుకుంటే ఈ రకంగా వస్తుందని చెప్పేసి క్యాలిక్యులేషన్ మనం ఎందుకు చెప్తున్నాం ఇక్కడ అంటే ఆ క్యాలిక్యులేషన్ చెప్పినప్పుడు పబ్లిక్ విన్నప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకుంటే సో పీవీసీ మీటర్లో కొంచెం అది జరుగుతుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మనము బేసిస్ కాన్లకు వెళ్ళి ఏ వ్యాలెట్లో ఎంత ఉందంటే ఓకే మెయిన్ పెద్ద వ్యాలెట్లో సిస్టమ్ అనుకోవచ్చు, మిగతావి ఏంటి సార్ ఒక్కొక్క దాంట్లో 50 లక్షలు 70 లక్షలు 90 లక్షలు 1 crore 2 crore 3 crore 4 crore పీవీసీ మీటర్ ఉంది అడ్రస్లలో. అవి ఎవరియో నీకు నాకు తెలియకుండా సిస్టానికి తెలుసు, వాళ్ళకి తెలుస్తుంది సార్, సిస్టమ్ అయితే వాళ్ళకి తెలుస్తుంది. బట్ ఇక్కడ మిగతా వ్యాలెట్లలో కూడా అన్ని లక్షలకు కోట్లకు మించిన ఉంది. అది ఎవరి దగ్గర ఉంది? అది మన ఇప్పుడు మీటింగ్ చేసుకుంటున్నాం, మనం ఇన్ని రోజుల నుంచి ఉన్నాము, మనది కావాలి. బయట వ్యక్తులు ప్రాఫిట్ పొందుతారు సార్. ఇక సిస్టమ్ ఏముంటుందంటే మీరు తీసుకుంటే అంటే మనం తీసుకుంటే మేబీ .io.comలో అయినా వాడికి కనపడుతుందేమో నేను అనుకుంటాను. అప్పుడు ఏమవుతుందంటే మన పార్ట్నర్ ఇంతమంది ఉన్నారనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఐ థింక్ ఐటీ అంత పవర్ఫుల్ ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ గ్రంథి శ్రీనివాసుల దగ్గర ఉంది 1 కోటి పీవీసీ మీటర్ అనుకోండి, సిస్టమ్ సంతోషిస్తుంది. ఎందుకంటే అతను పీవీసీ మీటర్ .io అంటే అక్కడ గ్రంథి శ్రీనివాసులను కనబడదు, తన యూజర్ ఐడి ఏదైతే ఉందో సిస్టమ్ ఇచ్చిన మనకి ఏదైతే యూజర్ ఐడి ఉందో ఆ యూజర్ ఐడిని బట్టి సిస్టమ్ కనుక్కుంటుంది. దానికి ఆ సిస్టమ్కి ఎలా తెలుస్తుంది? అంతేగాని ఇక్కడ గ్రంథి శ్రీనివాసుల సార్ దగ్గర ఉంది, లేకపోతే రాజేష్ దగ్గర ఉంది, లేకపోతే చంద్రశేఖర్ దగ్గర ఉంది, లేకపోతే వాళ్ళ దగ్గర ఉంది, వీళ్ళ పేర్లు కనపడవు. పేర్లతో సంబంధం లేదు. మనం రిజిస్టర్ చేసాం సార్, చేయలేము. మెయిల్ ఐడి ఇచ్చారా సార్, ఇవ్వలేదు. ఫోన్ నెంబర్ ఇచ్చారా సార్, ఇవ్వలేదు. మరి ఏమి ఇచ్చారు? ఏమి ఇవ్వలేదు. ట్రస్ట్ వ్యాలెట్ ఇంకోటిది, .io మనోడిది, .io.com మనోడిది. సో దేనికి సంబంధం ఉందా? వీడు వేరు వాడు వేరు. .io ఇది టోకెన్ స్టేకింగ్ .io వేరోడు, వీడు ట్రస్ట్ వ్యాలెట్ వాడు వేరోడు. సో ట్రస్ట్ వ్యాలెట్లో ఈ ట్రస్ట్ వ్యాలెట్ వాడు అంటే ఇప్పుడు మీరు అనొచ్చు ఒక మాట, ఇది ఇప్పుడు చేంజెస్ అవుతున్నది, అది .com సార్, అది వాంది. ఇప్పుడు ఏదైతే ఉందో మనము డీపీతో వచ్చిన వాటిని మళ్ళీ మెటావర్స్లో వాడే విత్డ్రా చేయడం మనం చూసాం అది మనం లాస్ట్ 10 daysలో. వాటిని మెటావర్స్లో యూజ్ చేస్తాడు, రిఫ్లెక్ట్ చేస్తాడు ఖచ్చితంగా వాడు. బట్ అది ఎవరిది? ట్రస్ట్ వ్యాలెట్ కాదు, పీవీసీ వాళ్ళది, ఐఓ మెయిన్ వాడిది. డీపీలోకి వెళ్ళి ఏం చేయాలని చేస్తున్నాడు. ఇందాక మీరు అన్నట్టుగా అది యూఎస్టీ ఉంటే లాభం ఏంటి? యూఎస్టీలో పెట్టుకున్న వాళ్ళ నుంచే కట్ అయింది సార్. మీరు అన్నట్టుగా ఎవరైతే యూఎస్టీలో ఉందో దాని నుంచే కట్ అయింది. ఇక్కడైతే ఇక కొంతవరకు స్టేకింగ్ .ioలో కట్ అయింది. బట్ అది ఏంటంటే అది కూడా యూఎస్టీ మన పీవీసీ మన డీపీ నుంచి వచ్చిన నుంచే కట్ అయింది, నిలబెట్టింది ఆడ కూడా. సో ఏమంటున్నాడంటే వాడు అంటే క్లియర్ కట్గా క్లుప్తంగా రాయకుండా కూడా ఎందుకు నిలబెట్టినావు అక్కడ? నువ్వు ఆల్రెడీ టైం అయిపోయింది, కథం. నువ్వు చేసుకుంటే నువ్వు 105 చేసుకుంటూ పోతే అయిపోతుండే. బట్ ఇక్కడ ఏమైంది? అక్కడ నిలబెట్టాల్సిన పని లేదు. అదే అంటారు మీరు అన్నారు కదా సార్, అదే డీపీని యూఎస్టీ చేసి ఇచ్చింది. సో వచ్చినట్టుగా దాన్ని రిడీమ్ చేయమన్నది. మళ్ళీ కొత్త నోటిఫికేషన్ కాదు, ఫస్ట్ ఇచ్చిన నోటిఫికేషన్. మనం వాటిని మర్చిపోతాం, ఉంచుకోం మనం. అదే నోటిఫికేషన్ వాడు కొన్ని విషయాల్లో వాడు కరెక్ట్గా నిలబడ్డాడు ఆ నోటిఫికేషన్ల మీద. కొన్ని మాయమవుతున్నాయి, బట్ కొన్ని చెప్పినవి జరగట్లేదు. కానీ కొన్ని మాత్రం చాలా వాటిలో వాడు స్టార్టింగ్లో వచ్చి నిలబడ్డాడు అట్లా. అందుకని చెప్పేసి సార్ యూటిలిటీ అవ్వాలి అనమాట ఇది సార్. ఎందుకంటే ఈ ఉన్న వాళ్ళు కూడా ఏమైంది అంటే మధ్యలో మన పీవీసీ మెటా లీడర్స్ కూడా కొంతమంది ఈ కాయిన్ వచ్చింది, ఆ కాయిన్ వచ్చింది, అందులో పైసలు పెట్టుకోవాలి, ఇంట్లో పైసలు పెట్టుకోవాలి అన్నట్టుగా. సో ఇంట్లోకి వచ్చిన వాళ్ళు కూడా వేరే సిస్టమ్ చేయడం. సో అక్కడ డబ్బులు వస్తే కనుక ఇక్కడ పెట్టిన దాఖలాలు లేవు, బట్ ఇక్కడ డబ్బులు వస్తే అక్కడ తీసుకెళ్ళిన దాఖలాలు ఉన్నాయి.
ఇక మీరు గ్రహించండి సార్. లాస్ట్ 2 ఇయర్ నుంచి మీరు లెక్కలు పట్టుకుంటే ఇక్కడ వచ్చిన మీటింగ్ వ్యక్తులే మన ఇక్కడికి అక్కడికి పొద్దున జరిగే రిచ్వార దీనిలోకి వచ్చిన వ్యక్తులే ఇప్పుడు లేరు, ఇప్పుడు రావట్లేదు, మీటింగ్ చేయట్లేదు, వాళ్ళు పోరలేదు పీవీసీ. కానీ వాళ్ళే లీడర్స్ లాంటి వాళ్ళే ఇంకో మీటింగ్ పెట్టి, సరే ఆ టైంలో పీవీసీ మీటర్ రేట్ వాల్యూ ఎక్కువ ఉంది కనుక సార్ మీరు ఒక్క పీవీసీ మీటర్ పెడితే చాలు సార్, ఇవి చాలా 100,000 కాయిన్స్ వస్తున్నాయి అని మార్చిన రోజులు మేము చూసాం, కళ్ళతో చెవులతో విన్నాం. అంటే ఎవరు చెప్తే వినలేదు, మేము చూసాం మీటింగ్లో ఉండి. తో మరి అక్కడ వేరే దాంట్లో వర్క్ చేస్తావు, అక్కడ తీసుకొచ్చి ఇక్కడ బియ్యం ఖర్చు పెట్టు, ఇలా పెట్టట్లా. బట్ ఇక్కడ వచ్చిందని వేరే పెట్టాలి. సో అట్లా సిస్టమ్ కూడా తెలుసు సార్. ఇవన్నీ నువ్వు ఏ కైన్గా మార్చినావు అనేది తెలుసు. బట్ సిస్టానికి నువ్వు యూజిడిఎస్ తీసుకున్నావు అనుకో, నో ప్రాబ్లం, సంతోషపడుతుంది. బట్ ఇక్కడ నువ్వు ఇట్స్ విల్ బి ఆడు ఎప్పుడైతే 2023 ఫిబ్రవరి 14 నుంచి వెళ్ళి నీకు ఓపెన్గా వదిలేశాడో అప్పటి నుంచి కంటిన్యూ అట్లే ఉంది సార్. అది ఆపలేదు వాడు. ఎన్నో కైన్స్ సార్ సంవత్సరమో 6 నెలలు కాగానే అది స్వాప్ అవ్వదు, అంటే బై అవుతుంది కానీ సేల్ అవ్వదు. అంటే నువ్వు పీవీసీ మీటర్ నువ్వు ఇంకో కైన్గా మార్చలేవు, లేదా యూజిడిగా మార్చలేవు, లేదా ఐఎన్ఆర్గా నువ్వు మార్చలేవు. బట్ మన సిస్టమ్, మన పీవీసీ మీటర్ 2023 ఫిబ్రవరి నైట్ ఎప్పుడైతే మనకి ఎక్స్చేంజ్లోకి వెళ్ళిందో అప్పటి నుంచి వెళ్ళి బిందాసుకుని వాడుకోవచ్చు పీవీసీ మీటర్. ఇప్పటికీ కూడా నీ జేబులో పీవీసీ మీటర్ ఉంటే మనీ ఉన్నట్టు లెక్క. ఇట్లా మీరు వేరే కైన్స్లలో వర్క్ చేసిన వాళ్ళు, కొంచెం వెళ్ళిన వాళ్ళు వచ్చి ఇక్కడికి చెప్తారా, ఈ మాటలు మాట్లాడతారంటే మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళే కదా సార్ పీవీసీలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళింది. సో మళ్ళీ వాళ్ళే వచ్చి అవును సార్ మేము ఏమనుకున్నాం కానీ అన్ని ఆ లీడర్కి అంటే కింద వాళ్ళు పోయి కొడతారు. కొట్టడం అంటే సార్ కోపించుకుంటారు. నువ్వే చెప్పావు అప్పుడు పీవీసీలో ఉంటామంటే నువ్వు అడ్రమ్మన్నావు, మళ్ళీ అక్కడ లాస్ట్ నుంచి మళ్ళీ ఇది మంచిగా ఉంటున్నావు అని అన్నాడు ఆ వ్యక్తులు. అట్లా అన్నమాట. సో ఇది సార్ అక్కడ జరుగుతుంది అసలు విషయం ఇది. నేను సిస్టమ్ సైడ్ కాదు సార్, మనం అందరం ఒక్కటే. నేను కూడా మీలో ఒకటి విషయం అందరికీ తెలిసిన ఆల్రెడీ. సో జరిగింది ఇది. సో వీడు లేవడానికి ఇక మరి డిలే అవుతా ఉంది. ఎప్పుడు తలుచుకుంటారో చూడాలి. తలుచుకుంటే ఒక్క సెకండ్ పని వాడికి కళ్ళు ఏమంటారు కదా, కళ్ళు మూచి తెరసలోగా చేసే వ్యక్తి ఏమంటారు చెప్పన్నా సార్. ఒకవేళ సపోజ్ ఒక 50 కోట్లు సిస్టంలోకి పోయినాయి అనుకో, తను ఏమంటాడు తెలుసా సార్, ఆ మాట వాడకూడదు నేను, నెత్తిల ఎంటికల్లో ఒక్క ఎంటికల్లో 0.5% కాదు అంటాడు. ఆలోచించండి మీరు. 60 కోట్లు 70 కోట్లు 100 కోట్లు పోయినా కూడా నాకు నెత్తిలో ఉన్న ఎంటికల్లో ఒక్క ఎంటికలో 0.2% కాదు అంటాడు. అంటే ఎంత మనీ ఉండాలి మీరు ఆలోచించండి. బట్ ఐ డోంట్ నో, మరి డీజే సార్ నేను కలవలేదు, నాకు చెప్పలేదు, లైవ్ కాదు ఇది, బట్ విన్న మాటలో చెప్తాం. అట్లా డాక్టర్ డానియల్ సార్కి మనం కలవలేదు, బట్ ఆ విధంగా విన్నాం అనమాట. అప్పట్లో ఏదో కొంచెం సంథింగ్ ఏదో జరిగితే ఐ థింక్ 60 crore 70 crore పే చేశాడు. నథింగ్ అంటాడు, నథింగ్, దట్ ఈస్ నథింగ్ అంటాడు. ఇట్లా నథింగ్ అంటాడు అంటాడు అంటే నువ్వు విన్నావు అని అయితే మనం మాట్లాడినట్టయితే అంటాడంట. అట అనాలా మరి ఇక్కడ అవుద్ది కనుక మనం. సో ఎప్పుడు మనం కళ్ళు మూసి తెరిచేలోగా మరి ఏమైనా చేస్తాడో, ఎప్పుడు చేస్తాడో తెలీదు. బట్ ఇప్పటికి కూడా అదిగిన జరిగితే కనీసం సార్ ఎవరు బెనిఫిట్ అవుతారు చెప్పన్నా సార్. ఎవరి దగ్గర అయితే పీవీసీ మీటర్ ఉందో, రూపం యూజిడ్ రూపం కాదు, పీవీసీ మీటర్ రూపం, డబ్బులు కాదు, మళ్ళీ ఐఎన్ఆర్ కాదు, ఫోన్పేలోనో లేకపోతే మన బ్యాంక్ అకౌంట్లోనో కాదు ఉండాల్సింది. నీ యొక్క కనెక్టెడ్ వ్యాలెట్లో పీవీసీ ఉంటే ఉంచుకున్న వాళ్ళు బెనిఫిట్ అవుతారు. నీ దగ్గర మనీ లేకపోతే నేను కార్డ్ చేశాను, నేను అమర్తిస్ట్ చేశాను, నేను రూబీ చేశాను, అవన్నీ రావాలా? కాదు. ఓకే, ఒకవేళ అది అక్కడ నుంచి రాదు, మనీ ఎక్కడి నుంచి వస్తుంది? ఎంత టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నావు, ఎంత టోకెన్ స్టేకింగ్ చేసుకున్నావు, ఎంత కనెక్టివ్ వ్యాలెట్లో పెట్టుకున్నావు, ఇక ఈ 3 మీకు మనకి ఏమంటారు సార్ మంచి వర్త్ తీసుకురాగలుగుతుంది. ఎంత టీం వర్క్ చేసుకున్నాం. టీం వర్క్ అంటే ఏంటి సార్? సో రిఫరల్ లింక్ కూడా వస్తుంది కదా, టీం వర్క్ దాన్ని అంటారు. సో అది మీకు మనకి ఈ 4 మనకు బెనిఫిట్ ఇస్తుంది. ఏంటి సార్? ఒకటి కనెక్టివ్ వ్యాలెట్ పీవీసీ మీటర్, రెండవది టోకెన్ స్టేకింగ్, మూడవది టోకెన్
ఫార్మింగ్, 4వది రిఫరల్. ఈ 4 బెనిఫిట్ ఎవరికి ఇస్తుంది అంటే, అయితే నీ దగ్గర ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉందో వాళ్ళు బెనిఫిట్ పొందుతారు. ఒకసారి చూద్దాం, రేపు బిఎస్ కాన్ ఓపెన్ చేసి ఎవరి దగ్గర ఎంత పీవీసీ మెటా ఉందని చూద్దాం. హైయెస్ట్ 1000 హైయెస్ట్ చూస్తే ఏర్పడుతుంది మనకి. చాలా టూ మచ్గా ఉంది సార్. వేరే బయట వాళ్ళ దగ్గర ఉంది, .io.com దగ్గర లేదు, బయట వాళ్ళ దగ్గర ఉంది అట్లా. సో ఇది ఇదంతా ఇంటర్నేషనల్ బిజినెస్ సార్, హై లెవెల్ బిజినెస్, హై లెవెల్లో ఉంటుంది. అందుకని చెప్పేసి ఆ విధంగా ఉంటుంది సార్. సో అదే ఇప్పుడు మన కనెక్టెడ్ వ్యాలెట్లో ఉంటే వాళ్ళకి తెలుస్తుంది, ఎవరికి మన పీవీసీ వాళ్ళకి తెలుస్తుంది. మన కనెక్టెడ్ వ్యాలెట్లో ఉంటే కనుక వాళ్ళకు ప్లస్ పాయింట్ అది అట్లా కూడా ఉంటుంది. సో ఇంకా కొన్ని ఉంటాయి సార్, చాలా విషయాలు ఉంటాయి. అవన్నీ నేను ఇక్కడ ఓపెన్ అప్ అవ్వట్లేదు, కానీ కొన్ని తెలియదు, కొన్ని ఓపెన్ అప్ అవ్వట్లేదు అలా అన్నమాట. ఇలాంటివి ఉంటాయి సార్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం రోజు బైనాన్స్ ఓపెన్ చేసుకొని చూస్తున్నాము. అందులో కొన్ని ఇంకా నేను చాలా చూపించట్లేదు, నాకు టైం దొరకట్లేదు కనుక నేను చూపించట్లేదు, నేను ఫుల్ బిజీ అవుతున్నాను కదా. నేను ఐ థింక్ 7వ నెల వరకు కూడా ఇలాగే ఉంటుంది సార్ నాది. 7వ నెల వరకు కూడా ఇలాగే ఉంటుంది. లగ్భగ్ నాకు తెలిసి జూన్ జూలై వరకు కూడా నేను ఇలాగే ఉండాల్సి వస్తుంది. మీకు నేను గత 2 months 3 months బిఫోర్ నుంచి కూడా చెప్తున్నాను. బట్ నాకు ఎప్పుడు టైం దొరుకుతా నేను ఫుల్ సెషన్ కూడా తీసుకుంటున్నాను, మీరు చూస్తున్నారు ఆల్రెడీ. బట్ నేనే రావాలా మీరే అంటే కుదరదు. బట్ తీసుకోండి, నేను లేనప్పుడు ఎవరైనా తీసుకొని మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా. అంటే చెప్తున్నాను, ఇప్పుడే అందరికి చెప్తున్నాను. సో నేను రెడీ, నేను ఉన్నాను. బట్ కాకపోతే నేను చెప్తున్నాను కదా సార్, జూలై వరకు కూడా నేను బిజీ. ఇప్పుడు ఏంటి సార్, ఇది ఏప్రిల్, మే ఫుల్ బిజీ, జూన్ ఫుల్ బిజీ, జూలై మిడిల్ నుంచి వెళ్ళి నేను ఫ్రీ అవ్వచ్చు చెప్పలేము. సో అప్పుడు నేనే ఫుల్ సెషన్ తీసుకుంటాను. ఎవరు నాకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్, మిమ్మల్ని అర్థం కాదు అర్థం, నేను ఫుల్ టైం ఉంటాను మరి. ఇప్పుడు నేను ఫుల్ టైం ఉండట్లేదు కదా, అట్లా నేను హాఫ్ టైం తీసుకుంటాను. ఇప్పుడు చాలా సంతోషం. ఇప్పుడు 8 వరకు అంటే 8 అంటే కువైట్ టైం 8 అంటే 10:30 వరకు మాట్లాడడం మీరు తీసుకున్నారు, థ్యాంక్ గాడ్. తర్వాత నేను హాఫ్ అన్ అవర్ తీసుకుంటున్నాను అట్లా. సో అంటే నేను బిజీగా ఉండట్లా ఇదన్నమాట. లేకపోతే నేను టేకెన్ ఫుల్ సెషన్ ఎవ్రీడే, నో ప్రాబ్లం, నేను దానికి భయపడను సార్ అట్లా. సో అందుకని నేను ఏమంటానంటే, ఇది ఇప్పటిదాకా మీరు విన్నారు కదా. సో సిస్టమ్ నుంచి వెళ్ళి కొన్ని విషయాలు నేను మాట్లాడినా. బట్ ఇవన్నీ కాదు, నాకు పైసలు కావాలి అంతే. నేను ఎవరైనా అంటారు, అందులో నేను కూడా ఉన్నాను. నేను కూడా అమెథిస్ట్ చేశాను కదా సార్, 10 కార్డ్స్ ఉన్నాయి కదా సార్. అమెథిస్ట్లో 10 కార్డ్స్ పెద్ద చెప్పిన. ఇక ఆనెక్స్ల కంటే లెక్కలేదు, 70-80 ఉండే. అవన్నీ ఒక నెలకు మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఆ డీపీ కూడా యూజిడ్ అయ్యి వచ్చేసింది. అందులో నుంచి కట్ అవ్వలేదు, అది ఎక్కడి నుంచి కట్ అయితే అలా లేవు. బట్ ఏదైతే హెవీ ఉన్నాయో అందులో 2000 ఉంటాయి, 2000 వెళ్ళి ఇప్పుడు దగ్గర 600 కట్ అయింది. అర్థమైందా సార్ మీకు మీటర్? ఎందుకు నిలబెట్టుకున్నాం, కట్ అయింది అయిపోయింది. అట్లా కట్ అయింది అంటే వాడు తీసుకోడు సార్ అట్లా. బట్ అదే మన ఆలోచన విధానమే ఖరాబ్ ఉంటుంది. కానీ సో అవన్నీ మనకి చెప్పాను కదా ఒకసారి, ఈ నెల 25 తర్వాత లేదా 30 వరకు ఆ డీటెయిల్ కూడా మనకి ఇచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నాను. బట్ బీ రెడీ సార్, మీ కింది వ్యాలెట్ల వ్యక్తులకు మీరు కనెక్టివిటీ అయి ఉండండి. మే నెలలో 25 తారీఖు వరకు ఇది లాస్ట్ అయిపోతుంది. ఏది D+ వ్యవహారం. నేను వాడు వారం రోజులు ఇస్తాడా 10 రోజులు ఇస్తాడా తెలీదు. అప్పుడు ఏమంటాడంటే, ఇప్పుడు కొంతమంది 300 పెట్టారు, వాళ్ళు మళ్ళీ నేను డబ్బులు పెట్టాలా అని చెప్పేసి ఆ 300 డీపీలు పెట్టారు కదా, ఆ వాటిని ఒక్కసారి కూడా రిడీమ్ చేయలేకపోవచ్చు నాకు తెలిసి, కొంతమంది BNBకి భయపడి. సో అలాంటి వాళ్ళకి సిస్టమ్ చెప్తుంది, ఆ డీపీని నేను యూజిడ్గా ఇచ్చాను, ఆ యూజిడ్ నువ్వు రిడీమ్ చేయాలా, చేయకపోతే ఏం చేస్తాను చెప్పది, బట్ చేయాలని చెప్తుంది, టైమింగ్ ఇస్తుంది, లాస్ట్ డేషన్. ఎగ్జాంపుల్ ఆల్రెడీ లాస్ట్ డేట్ టైం చేయకుండా మరి వాడే మెటావర్స్లోకి తీసుకెళ్తే ఐ డోంట్ నో డబుల్ BNB ఛార్జ్ కట్ అవుతుంది అక్కడ. అట్లా చేయదు సిస్టమ్, బట్ ఐ డోంట్ నో చేస్తారని చెప్పలేం. సో ఏదైనా జరగచ్చు. అందుకని మీ టీముతో మీరు రెడీ ఉండండి. ఒకవేళ మనకు నోటిఫికేషన్ మళ్ళీ ఇచ్చి మీ డీపీని ఖచ్చితంగా ఈ 1 వీక్లో చేయాలి అంటే అప్పుడు ఏమైతే సార్,
సపోజ్ నువ్వు 10,000 DP పెట్టి 10,000 DP నీకు 10,000 USDT వచ్చి ఉంది అక్కడ. చాలా మంది నిలబెట్టుకున్నారు సార్. మీరు అనుకుంటారు 1,000, 2,000, 3,000 కాదు సార్, 10,000 రెడీ అయ్యి కూడా అక్కడ ఉన్నాయి. ఎందుకంటే వాడికి అది తెలుసు 100కి 120 రూపాయలు కట్ అవుతుంది. అంటే 1000కి ఎన్ని కావాలి సార్? ఇప్పుడు మనకు 100కి 105 చేస్తే 120 రూపాయలు కట్ అవుతుంది. అలాంటప్పుడు 1000కి ఎంత అవుతుంది సార్? 120 × 10 వేసుకున్నా సార్ రూపీ, 1200 రూపాయలు కట్ అవుతుంది. సో 1200 డివైడెడ్ బై 8,000 ఉన్నాయి అనుకోండి. సపోజ్ 8,000 ఉంచుకున్నావు డివైడెడ్ బై 1200, అవునా సార్? ఎన్ని డివైడెడ్ ఏమంటారు సార్? ఎట్లా వేయాలి దీన్ని? ఎంత BNB కావాలి నీకు? ఒక 1000కి 1200 రూపాయలు అవుతుంది. సో అలా నీ దగ్గర 10,000 ఉంటే ఎంత ఇవ్వాలి సార్? 12,000 సరే 1,000 రూపాయలు వేసుకున్నావు. 1000 ఇంటూ సపోజ్ 8,000 ఉందనుకో ఆల్రెడీ, ఎంత సార్? 8,000 రూపాయలు కావాలి. ఎంత తక్కువ వేసుకున్నా 9,000 రూపాయలు కావాలి. ఆ 9,000 రూపాయలు నువ్వు లేవు అని చెప్పి ఊరుకున్నావు అనుకో, ఏమవుతుంది అప్పుడు? సరే ఆ 9,000 రూపాయల వ్యక్తి వదులుకుంటాడు. నువ్వు ఒకవేళ వదులుకున్నా సిస్టమ్కు నష్టం ఏం లేదు, నీకే నష్టం. బట్ ఇక్కడ కింది వ్యక్తుల సంగతి ఏంటి? 1000, 2,000, 100 క్వాడ్ చేసుకున్న వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు ఎక్కువ బాధపడతారు. వాళ్ళకు కూడా 1,000 రూపాయలు కావాలి. వాళ్ళకి కూడా 1,000 రూపాయలు అనగానే ఎక్కువ కావాలి. లెక్క ప్రకారం 1000 నిలబెట్టుకున్నావు నువ్వు అనుకో, అక్కడ ఏది DPలో సీడ్ వాల్యూలో 1000 DPలో USDT అయి ఉంది అక్కడ. బట్ నువ్వు DPకి BNB పేపర్ నిలబెట్టుకున్నావు. సో నీకు ఇప్పుడు ఎంత కావాలా సార్? ఒక 100కి 120 రూపాయలు కావాలా? ఆ రకంగా చూస్తే 1,200, 1,500 రూపాయలు కావాలా? మరి లేవంటావు. లేవంటే సిస్టమ్ ఒక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇంకేమి నువ్వు వదులుకున్నట్టే. మళ్ళీ అప్పుడు DPని వదులుకున్నావు, ఇప్పుడు మళ్ళీ దీన్ని వదులుకుంటావు. సిస్టమ్కి ఏమవ్వదు, అలాగే ఉంటుంది. ఎస్ సార్, వెల్కమ్. మన కాడ ఒకవేళ 100 లేవు, 50 ఉంటే DPలో అప్పుడు అది వేరు, దాని కథ వేరు సార్. ఇప్పుడు ఎందుకంటే మీరు అన్నట్టు నాకు అర్థమైంది. 50 ఉన్నాయి, కొంతమందికి 20 ఉన్నాయి, కొంతమందికి 10 ఉన్నాయి, కొంతమందికి 15 ఉంది. అది ఓకే. దాని గురించి సిస్టమ్ ఒక రోజు ఏం చేస్తారంటే, నువ్వు అంతకుముందు మనకు ఒక DP ఉన్నా కూడా మనకు ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఇచ్చింది DPలో. అలాగే ఇక్కడ కూడా ఎంత ఉండని మ్యాక్సిమం కొట్టేస్తే అయిపోతుంది. అయిపోయే రోజు ఇవ్వచ్చు. అంటే ఆ 1 వీక్ ఇస్తుందా, ఒక 2 రోజులు ఇస్తుందా తెలియదు, బట్ 1 వీక్ ఇవ్వచ్చు. వాళ్ళ గురించి వదిలేసేయండి, మరి వాళ్ళ గురించి టెన్షన్ లేదు. అన్నింటిలో అలా మిగులుతుంది, టెన్షన్ అవసరం లేదు. దాన్ని కూడా తీసుకుంటుంది. బట్ ఇక్కడ నేను మాట్లాడేది ఎక్కువ హెవీగా ఉంచుకున్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. ఆ తక్కువ ఉన్న వాళ్ళ గురించి టెన్షన్ పడకండి సార్. నాకు ప్రస్తుతం మీరు ఓకేనా, అది సిస్టమ్ ఇస్తుంది ఒక రోజు. లేదా కాబట్టి ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేసే అవకాశాన్ని ఇస్తుంది. వీటిని అదర్ వ్యాలెట్కు ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఇస్తుంది. ఓకేనా. అలా మన దగ్గర మల్టిపుల్ ఉంటే కూడా, మల్టిపుల్ అంటే నా దగ్గర 4 వ్యాలెట్లు ఉన్నాయి అనుకో, ఇంట్లో 50 ఉన్నాయి, ఇంట్లో 50 ఉన్నాయి. సో ఈ 50ని 50 అటు పంపించచ్చు. మరి 105 కావు కదా అంటే దానికి కూడా ఏదో ఆప్షన్ తీసుకొస్తాడు. బట్ ఎర్లీగా అంటే తొందరగా తీసుకొస్తారు, జల్దీ చేస్తారు. దీనికి టైం కూడా అంటే నిద్రలోంచి లేపుతారు కదా ఇక. మరి లేకపోతే ఎట్లా? ఇప్పుడు కూడా లేకపోతే లాభం లేదు కదా అట్లా. అందుకని ఎస్ సార్, అందుకని చెప్పేసి అందరూ కూడా బీ రెడీగా ఉండండి. సో ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎంత PVC మెట వీలైతే అంత PVC మెట దగ్గర ఉంటేనే, లేదా టోకెన్ ఫార్మింగ్, స్టేకింగ్, లేదా రిఫరల్ టీమ్, ఈ 4 వీటి మీద ఫోకస్ ఉండండి. ఈ 4కే లాభాలు వస్తాయి. ఈ 4 లాభాలు ఇస్తారు. ఓకే సార్, మీట్ చేసుకోండి సార్. ఓకే సార్. సో డియర్ పార్ట్నర్స్, ఇది సార్ ఈరోజు సెషన్. మరి టైం అయింది ఆల్రెడీ. సో ఈ మైండ్ రేంజ్ లేదు కనుక. సో దీస్ ఆర్ థింగ్స్ సార్. ఓకే, థ్యాంక్ యూ మై డియర్ పార్ట్నర్స్. మరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. ఓకేనా, అందరికి నమస్తే. థ్యాంక్ యూ ఆల్. జై పీయూష్ మెట, పీయూష్ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. జై టీవీస్ మెట. థ్యాంక్ యూ రాజేష్. జై టీవీస్ మెట రాజేష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా బాగా మాట్లాడారు. జై టీవీస్ మెట. సూపర్ సార్, సూపర్ సెషన్ సార్, సూపర్ సెషన్. చాలా బాగా మాట్లాడారు, చాలా విషయాలు చెప్పండి. అప్పుడప్పుడు వస్తాయి సార్, అప్పుడప్పుడు సార్, అప్పుడప్పుడు వస్తాయి అన్నమాట ఈ మాటలన్నీ.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. జై టీవీసీ మెటా చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై టీవీసీ మేడం. దయచేసి జై పర్లమైన్, జై పీస్ మెటా, పీస్ మెటా. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మంచిగా క్లోరెక్స్ కడిగిన రూమ్ మొత్తం క్లోరెక్స్ డేటాలు వేసి